గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి, గౌరవనీయులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి, బీఆర్ఎస్ పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ సాగర్ గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాల క్రిస్టియన్ పెద్దలందరికీ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. మనమందరం కూడా ఈరోజు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాము అని అంటే ఈ యుగం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచం మొత్తం ఆ దిశగా నడుస్తున్నది అని అంటే మానవ జాతిని ప్రభావితం చేసినటువంటి మహిమాన్వితుడు ఆ మహానుభావుడు. కాబట్టి త్యాగం, పరోపకారం అనే దానికి ప్రత్యామ్నాయంగా మరి మానవ జాతిని ఇప్పటికి కూడా దీవిస్తున్నటువంటి లోకరక్షకుడు జీసస్ క్రైస్ట్. ఆ పర్వదిన సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారి పాలనా సమయంలో క్రిస్టియన్ సమాజానికి, ఆ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఆ సమాజం మీద గౌరవంతో క్రిస్మస్ను అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇదే మతానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ స్టేట్ ఫెస్టివల్గా వారు ప్రకటించలేకపోయారు. ఈ మతం పట్ల, ఇక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ల పట్ల కేసీఆర్ గారు తనదైనటువంటి గౌరవపూర్వకంగా ఫెస్టివల్ ప్రకటించడం జరిగింది. అదే సందర్భంగా బాక్సింగ్ డేను కూడా హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. దీనితో పాటు చాలా విషయాలలో మేము గతంలో ఈ పార్టీని నడుపుతున్నటువంటి క్రమంలో చాలా క్రిస్టియన్ అసోసియేషన్ పెద్దలు మాకు ఈ సమాధుల పూతోటల సమస్య తీవ్రంగా ఉంది హైదరాబాద్ మహానగరంలో అనేటువంటి బాధను వ్యక్తం చేస్తే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రిగా 43 ఎకరాల స్థలాలను మరి ఆ కార్యక్రమం కోసం అందించడం జరిగింది అని అంటే బ్రతికున్నప్పుడే కాదు, మనిషి శాశ్వతంగా నిద్రించేటువంటి స్థలంలో ఒక ప్రశాంతమైనటువంటి పూదోటను కూడినటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఆ రకంగా వారు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి చదువుతున్నటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, అదే రకంగా క్రిస్టియన్ అంటే ఈ పర్వదినం రోజు అంతటా కూడా తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అద్భుతంగా బట్టల పంపిణీ కార్యక్రమం జరిగేది, భోజనాలు ఏర్పాటు చేసేది. ఆ క్రమంలో 2 లక్షల రూపాయలు పట్టణంలో, 1 లక్ష రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగేది. నేను స్వయంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం ప్రభుత్వం ఇచ్చేదానికంటే డబుల్గా కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. దానితో పాటు క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు కలుసుకోవాలి, అందరం ఒకే కొడుకు కింద ఏదైనా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా మాకు స్థలాలు కావాలని అన్ని కులాలు అడిగినాయి, అన్ని మతాల వాళ్ళు కూడా అడిగిళ్ళు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైనటువంటి భూముల్లో ఒకటైనటువంటి ఉప్పల్ బగాయత్లో 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఎల్బీ స్టేడియంలో ఇచ్చేటువంటి మనందరి విందుకు నేను కూడా వారితో పాటు హాజరయ్యేటువంటి వాడిని. అంతా అయిపోయిన తర్వాత సహపంక్తి భోజనం అందరం కలిసి, క్రిస్టియన్ పెద్దలు మేము అందరం కలిసి చక్కటి విందు ఆరగించేవాళ్ళం. ఆ సందర్భంగా అవార్డులు కూడా ఇచ్చేటువంటి సంస్కృతి కేసీఆర్ గారు కొనసాగించారు. ఈరోజు బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే ఈ పర్వదిన సందర్భంగా రాజకీయాలు కాదు కానీ అవన్నీ కూడా మటుమాయమైపోయినాయి. ఎవరైనా పరిపాలన, ఏ పాలకుడు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచిని స్వీకరించి దానికన్నా కొంత మెరుగైనటువంటి సేవలు, మెరుగైనటువంటి సదుపాయాలు అందించడం
బాధ్యత. కానీ దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మేము ఈ ప్రభుత్వానికి గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను గుర్తు చేస్తూ ఉన్నాం. వారిలో సంస్కారం పెరగాలి, ఈ స్కీములన్నీ కూడా పునరుద్ధరించబడాలి, క్రిస్టియన్ సమాజాన్ని కూడా గొప్పగా ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ పర్వదిన సందర్భంగా మరొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ సమయంలో మరి మంచి సందేశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి, పూర్వ స్పీకర్ గారికి ప్రత్యేకమైన